ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఏంటంటే తమ దగ్గరకు వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, ఇంకా ఎవరైనా అభిమానులు కానీ వచ్చినప్పుడు తీసుకువచ్చేటువంటి గిఫ్ట్స్, శాల్వాలు కానీ, బొకేలు కానీ, ఇతరత్ర బొమ్మలు కానీ, ఐడల్స్ కానీ ఇలాంటివి తీసుకొస్తున్నప్పుడు అవి ఒక వృధా ప్రయాసే, ఆ డబ్బులు అనేటువంటి వృధా అవుతుంది. దాని బదులు ప్రజలకు ఉపయోగపడేటువంటి, పేదలకు ఉపయోగపడేటువంటి ఏదో ఒక వస్తువుని, ఐటెంని తీసుకురండి నాకు గుర్తుగా అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. దాంతో తీసుకొచ్చినటువంటి ఐటమ్స్ని ప్రజలకి, పేదలకు అందించేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. శివపార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి సాయి గారు. మీకు సుమన్ టీవీ వీక్షకులకి నమస్కారాలండి. చెప్పండి. రైట్, శివపార్వతి గారు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం? దీనివల్ల ఉపయోగం ఉందంటారా? చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి అధ్యక్షులు గారు. అంటే ఫస్ట్ లోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే అందరూ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చి, గ్రీట్ చేయడానికి అందరూ వచ్చినప్పుడల్లా ఫ్లవర్ బొకేస్, అవన్నీ షాల్స్ అన్ని తీసుకొస్తుంటే తీసుకురావద్దని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయినా తీసుకురావద్దన్నా కూడా తీసుకొస్తున్నారు, కలవడానికి వచ్చినప్పుడు ఆయన్ని గ్రీట్ చేయడానికి. సో ఇవన్నీ వృధా ప్రయాసే కదా. ఒకవేళ మీరు చెప్పినా వద్దని మీరు తీసుకొస్తున్నారు కాబట్టి మీకు అంతగా తీసుకురావాలనుకుంటే ప్రజా ఉపయోగమైన వస్తువులు తీసుకొని రండి. అవి సపోజ్ కూరగాయలు తెస్తే అనాథాశ్రమాలకు పంపించవచ్చు, లేదు టోకెన్స్ లాంటివి ఇస్తే నేను అన్నా క్యాంటీన్స్ కి, ఫ్యూచర్ లో చేయబోయే అన్నా క్యాంటీన్స్ కి మనం డొనేట్ చేయొచ్చు. అలా ఉపయోగకరమైన వాటిని చేయండి. ఈ బొకేలు, షాళ్ళు వ్యర్థంగా ఉండడం తప్పితే, బొమ్మలు, ఇప్పుడు దేవుడు బొమ్మలు పెద్ద పెద్దవి కొంటున్నారు, అవి కూడా నిరుపయోగంగా ఉండడం తప్పితే దాన్ని యూజ్ చేయడానికి ఉండదు కదా. సో జనానికి ఉపయోగపడే వస్తువులు అయితే తీసుకురండి అని చెప్పడం చాలా మంచి విషయం. ఎందుకంటే మనం ఏది చేసినా అది ఉపయోగకరంగా ఉండాలి, నలుగురికి ఉపయోగపడాలి అనే ఆయన థాట్ ప్రాసెస్ అలా ఉంటది. కాబట్టి ఊరికే బొకేలు తెచ్చుకొని, బొకేలు కూడా చాలా కాస్ట్ ఉంటాయి, అవి కూడా ఏం తక్కువ ఉంటాయి. పెద్ద ఉపయోగం కూడా ఉండదు. ఆ రోజు సాయంత్రం అయితే అవి వాడిపోతాయి పూర్తిగా. ఎంత కాస్ట్లీ ఫ్లవర్స్ అయినా ఒక్కొక్కరు 10,000, 15,000 బొకేలు కూడా తీసుకొస్తారు. అంత ఖరీదైన అంత వేస్ట్ చేసే కంటేను ఆ టోకెన్స్ లాంటివి మీరు తీసుకొస్తే నేను ఇస్తాను అని చెప్పడం, ఆ కూపన్స్ లాగా ఏదైనా మనీ కూపన్స్ ఇచ్చినా కూడా మనం అన్నా క్యాంటీన్ కి డొనేట్ చేయొచ్చు పార్టీ తరఫున నుంచి. అండ్ మొన్న చంద్రబాబు గారు కూడా ఇలాంటి నిర్ణయం ఒకటి ప్రకటించారు. ఎవరైనా బర్త్డేలు కానీ, పెళ్లి వేడుకలు కానీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు అన్నా క్యాంటీన్ల వద్ద మీరు చేసుకుని బయట చేసేటువంటి విరాళం ఏదో అన్నా క్యాంటీన్ల దగ్గర చేయండి అనేటువంటి ఒక కొత్త ఇనిషియేట్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన ఒక కొత్త ఇనిషియేట్ని తీసుకురావడం జరిగింది. అంటే ఈసారి ప్రభుత్వంలో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నట్టుగా అనుకోవచ్చా ఇద్దరు నేతలు కూడా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఎందుకంటే ప్రజల డబ్బుకి వాటి విలువ తెలిసిన ఏ నాయకుడైనా సరే డబ్బుని వృధా చేయాలని అనుకోడు. ఏదైనా ఒక రూపాయి వృధా అవుతుందంటే దాన్ని ప్రయోజనకరమైన వాటికి ఎలా మళ్లించాలి అని ఆలోచిస్తారు, కానీ వృధాగా వేస్ట్ అయిపోవాలని ఆలోచించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా రాగానే మన ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి ఈ ఆఫీసుల్లో, క్యాంప్ ఆఫీసుల్లో కానీ ఇలాంటి వాటిలో నాకేం ఫర్నిచర్ కొనొద్దని మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. దాన్ని బేస్ చేసుకొని మొన్న జీవో వచ్చింది. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ కార్యాలయంలో కానీ ఫర్నిచర్ కొనడానికి వీల్లేదని బ్యాన్ చేసేసారు. గవర్నమెంట్ జీవోని రిలీజ్ చేశారు. ఆయన తీసుకున్న ఒక ఇనిషియేషన్ అందరిలో కూడా అది మార్పు కలిగించేలా చేసింది. అలాగే గవర్నమెంట్ కూడా మనం ఫర్నిచర్ కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు, ఉన్నదాన్నే వాడుకుందాం, లేకపోతే సర్దుకుందాం, ఈ స్థాయిలో వచ్చారు. అంటే సో ప్రజా డబ్బుని అలాగా రిజర్వ్ చేయడం అనేది మంచి విషయం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇద్దరు ఎంపీలు, బాలశౌరి గారు కానీ, అదేవిధంగా కాకినాడ ఎంపీ కానీ, ఇద్దరు కూడా వచ్చి వారు కూరగాయలను తీసుకొచ్చి బహుకరించారు శాల్వాల బదులు, దాని బదులు. సో మిగతా మీ నేతలందరూ కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతారా ఇక నుంచి, లేదా మిగతా నేతలు యాజిటీస్గా వాళ్ళ పంతాలో వాళ్ళు పోయేటువంటి అవకాశం ఉందా? పంతాలో అయితే ఖచ్చితంగా పోరండి. ఎవరు క్రియేటివిటీ వాళ్ళు
ఇస్తారు ఇప్పుడు. ఇక్కడ నుంచి కూరగాయలు అన్నం అవును. ఎలా చాలా మంది అంటే ధరించాలి చెప్పినట్టే వినరు కదా! మేము ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇంకా లేకపోతే మంచి పేరు ధాన్యం సంపాదించుకోవాలని ఇతరత్ర బహుమతులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు కలిసినప్పుడు. ఏదో ధాన్యమో హ్మ్. లేకపోతే డ్రై నట్స్ ఇట్లాంటివి ఏదో ఒకటి వాళ్ళకి తగినట్టు తెస్తారు తప్పితే ఇలాగ వేస్ట్ ఫ్లవర్ బొకేస్ కి హ్మ్. మాత్రం ఖర్చు పెట్టరు. ఇంకా షాల్స్ కి ఖర్చు పెట్టరు, ఐడిల్స్ కి ఖర్చు పెట్టరు. హ్మ్. మిగతావి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా అన్నా క్యాంటీన్స్ కి ఎక్కువ కూపన్స్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. హ్మ్. ఈ నిర్ణయం ఆయన పట్ల ఇప్పుడు ప్రజలకి జనసేన పార్టీలో ప్రజల ఆకలిని తీర్చేయాలి. రైట్. ఈ నిర్ణయం పట్ల జనసేన పార్టీలో ఎలాంటి చర్చ కొనసాగుతుంది? ఇంటర్నల్‌గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్‌ని ఇట్లాగా అభినందిస్తారు. బట్ ఇంకా ఏమైనా కొత్తగా చర్చ ఏమైనా కొనసాగుతుందా? మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అంటే అందరికి ఫస్ట్ టైమే మాకు ఫ్లవర్ బొకేస్ వద్దు, షాల్స్ వద్దు అని ప్రెస్ హ్మ్. నోట్ రిలీజ్ చేసినప్పుడే అనుకున్నాం మేము. ఓకే. యాక్సెప్ట్ చేయరు సార్, వేస్ట్ చేయడానికి మన డబ్బులు వేస్ట్ అవడానికి ఒప్పుకోరండి. ఎవరి డబ్బు అయినా సరే మాకైనా కార్యకర్తలకైనా ఆయన ఆలోచిస్తారు. ఇంత ఖర్చులతోటి ప్రయాసతోటి వస్తున్నారు కాబట్టి హ్మ్. ఎందుకు ఊరికే వృధాగా చేయడము, ఇంత మీకు బర్డెన్ అవడం అన్నట్టుగానే ఆలోచిస్తారు. అది చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీకు సరే మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే అది ఇలా చేయండి. దానికి ఉపయోగపడేదాకా ప్రజల యొక్క ఆకలిని తీర్చేలాగా అన్న క్యాంటీన్స్ కి కూపన్స్ లాంటివి ఇవ్వండి అని పిలిపి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. కూరగాయలు అవన్నీ దానికన్నా కూడా అవి అంటే అనాథాశ్రమాలకి ఇప్పుడు కూపన్స్ అయినా కూడా అనాథాశ్రమాలకు కూడా ఇవ్వచ్చు కదా. హ్మ్. సో మంచి విషయం చెప్పారు కాబట్టి అప్రిషియేట్ చేశారు. ఇంకా హ్యాపీగా ఉంటది. మనం చేసే పని అది ఇంకా అప్రిషియబుల్ గా ఉంది అంటే ఇంకా చాలా సంతోషం కదా. సో ఇంటర్నల్ అవును. గా కూడా అందరు మంచి మంచి నిర్ణయం అని చెప్పి ఇంకా అందరూ దానికి కట్టుబడి భవిష్యత్తులో ఇలాంటి కొత్త నిర్ణయాలు, కొత్త పాలిసీలను చూసేటువంటి అవకాశం ఉందా? అంటే పార్టీ పరంగా ఇంకేమన్నా ఇతరత్ర ప్రైవేట్ ఈవెంట్లలో కూడా వృధా ఖర్చులు చేయకుండా తగ్గించేటువంటి ప్రయత్నం దిశగా అడుగులు వేసే అవకాశాన్ని చూడొచ్చా? ఎప్పుడు అలాగే ఉంటదండి. కాకపోతే కొన్ని బయటికి రావు, కొన్ని బయటకు వస్తాయి. హ్మ్. కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు. వేస్ట్ ఆఫ్ మనీ విషయం మాత్రం చెయ్యకండి అని. హ్మ్. అట్లాగే ఉంటాయండి. తీసుకునే విధానాలన్నీ ఆయన అలాగే ఉంటాయి. మనం ఎంతో కష్టపడి సంపాదించే రూపాయిని ఊరికే వృధాగా ఖర్చు చేయకుండా ఉపయోగపడే వాటి కోసమే మళ్లించడానికి చెప్తుంటారు, పిలిపిస్తుంటారు. ఇప్పుడు హ్మ్. మామూలుగా మేము ఇంత సర్వీస్ చేసామంటే కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తో. అవును. ఒకప్పుడు యువత ఎలా ఉండేది? కొంత డబ్బు ఉందంటే ఏదో సరదాగా బర్త్‌డే వచ్చిందంటే పార్టీ చేసుకుందాం, ఏదో బీర్ తాగుదాం ఇలాగ ఆలోచన ఉండే యువతని బర్త్‌డే రోజు 4 దుప్పట్లు కొనిద్దాం, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి దుప్పట్లు ఇద్దాం, లేకపోతే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేద్దాం అనే ఆలోచన హ్మ్. వైపు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. వృధాగా మన మన ఎంజాయ్‌లకి, జల్సాలకి పెట్టే డబ్బుని దాన్ని తీసుకెళ్లి సేవ వైపు పెట్టండి అని మాకు దిశానిర్దేశం చేసింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి సో మంచి మంచి విషయాలు ఆయన ఎప్పటికీ మాకు ఆ దిశానిర్దేశం చేస్తానే ఉన్నారు. ఇంకా బోల్డన్ని రాబోతాయి కూడా. ప్రభుత్వం పరంగా కూడా ఆయన ఉన్న శాఖలో టీ విత్ డిప్యూటీ సీఎం అని ఒక పిలుపు ఇచ్చారు. అంటే హ్మ్. జంతువుల్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళతోటి టీ చర్చలాగా. హ్మ్. సో ఇట్లాగా ఇవన్నీ మంచి విషయాలే కదా. రైట్. రైట్. థ్యాంక్ యూ శివపార్వతి గారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక కొత్త నిర్ణయం అయితే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంటే వృధా ఖర్చులు చేయకుండా ఒక సామాజిక కోణంలో దృక్పథంతో కార్యకర్తలు గాని, నాయకులు గాని ఆలోచించి ఆ డబ్బు వృధా అనేటిదాన్ని తగ్గిస్తే అది కొంతమందికన్నా ఉపయోగపడుతుందనేటువంటి ఒక బాధ్యతను గుర్తు చేసి తీసుకున్నటువంటి నిర్ణయంగా భావిస్తున్నారు. దీని పట్ల పవన్ కళ్యాణ్ కూడా చాలామంది ప్రశంసిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి.